హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మామ్స్ కిచెన్. అండ్ ఈ రోజు మీకు ఉగాది సందర్భంగా అండ్ మీకు ఒక పర్సన్ అయితే ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. తినే మై మామ్ సునీత. అండ్ మేము ఈ రోజు అయితే ఉగాది పచ్చడిని ఎలా తయారు చేయాలో మీకైతే చూపిస్తాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు వాళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు. అండ్ నమస్తే అండి, నా పేరు సునీత. ముందుగుంట తెలుగు వారందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఈ రోజు ఉగాది పచ్చడి నేను చేయబోతున్నాను అండి. ఈ ఉగాది పచ్చడి రుచులతో కూడా ఉగాది పచ్చడిని చేస్తారు. ఇది తెలుగు వారి అందరికి కూడా ఎంతో ఇష్టంగా కూడా తింటారు. ఇష్టమైనది కూడా సంవత్సరానికి ఒక్కసారి చేసుకునేది కాబట్టి ఇది చాలా ప్రసిద్ధకరమైనది. ఉగాది పచ్చడిని చాలా మంది చాలా రకాలుగా చేస్తారు. అండ్ మేము ఈ రోజు చాలా సింపుల్ వేలో అండ్ మీరు ఇంట్లో ఉండే పదార్థాలతో మీరు ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఏ విధంగా చేయాలి మీకు స్టెప్ బై స్టెప్ చేస్తాము. అండ్ మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎన్వగా చూడాలి. పచ్చడికి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు, నల్ల మిరియాలు, బెల్లం, ఉప్పు, అరటిపళ్ళు, వేప పువ్వు, మామిడికాయ, నిమ్మ సైజ్ అంతా చింతపండు. ఇవన్నీ కలబోసిందే ఉగాది పచ్చడి అంటారు. షడ్రుచులతో వచ్చేదే ఉగాది పచ్చడి. ముందుగుంట మామిడికాయని నీట్గా చెక్కుకోవాలి. ముందుగుంట మామిడికాయ ఇలా కట్ చేసుకోవాలి. లోపల ఉన్నది ఇలా, ఇది బొడ్డు అంటారండి, బొడ్డుని పక్కకి తీసి పెట్టేసుకోవాలి. ఇకపోతే చేదుగా ఉంటుంది కొంచెం, ఎందుకంటే మళ్ళీ వేప పువ్వు చేదు వేస్తాం కాబట్టి అది చేదుగా ఉంటుంది. పిల్లలు తినడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. పిల్లలకి ఇష్టంగా చెయ్యాలంటే మనం దీని పైన ఉన్న పొట్టు తీసేసుకోవాలి, జాగ్రత్తగా తీసుకోవాలి. చింతపండులో నీళ్ళు వేయడానికి ముందుగుంట కొంచెం వాటర్ పోయాలి. కొంతసేపు నానితే సరిపోతుంది, ఆ మాత్రం వాటర్ అయితే చాలు. నెక్స్ట్ ఈ అరటిపండు మిక్సీలో వేయాలి. తర్వాత నెక్స్ట్ బెల్లం వేయాలి. బెల్లం మెత్తగా ఉంటే తురుముకో అవసరం లేదు, చేత్తో నలిపితే అయిపోతుంది. బెల్లం గట్టిగా ఉంటే కొంచెం తురుముకోండి. తర్వాత వేప పువ్వు కొంచెం ఇలా పువ్వులా తీసుకుంటే మనకి అంత చేదు అనిపించదండి. ఇందాకలా చెప్పాను కదా, పిల్లలు చేదుగా ఉంటే తినడానికి ఇష్టపడరు కాబట్టి మనం పువ్వుని మాత్రమే తీసుకోవాలి. తర్వాత చింతపండు, చింతపండు గుజ్జు కొంచెం, ఇట్లా ఉన్న చెత్త అంతా బయటికి తీసేసి పులుపు మాత్రమే వేయండి. తర్వాత శనగపప్పు, కొంచెం శనగపప్పు వేస్తే సరిపోతుంది. తర్వాత నల్ల మిరియాలు పౌడర్ చేయాలండి. పౌడర్ చేస్తున్నాను. మెత్తగా అయిపోయిందండి. మెత్తగా అంటే కొంచెం బరకగా ఉంది. ఈ మాత్రం మెత్తదనం అయితే సరిపోతుంది. తర్వాత ఉప్పు, కొంచెం వేయండి, రుచికి సరిపడంత. తర్వాత ముందుగుంట కట్ చేసుకున్న మామిడి ముక్కలు, వేసుకుంటే కొబ్బరి ముక్క కూడా వేసుకోవచ్చండి, కానీ నేను కొబ్బరి ముక్క అయితే వేయలేదు. ఉగాది పచ్చడి అంటే షడ్రుచులతోనే ఉండాలి కాబట్టి నేను మామిడి ముక్కలు, వేప పువ్వు, నల్ల మిరియాలు, తర్వాత శనగపప్పు, బెల్లం వేస్తున్నాను. ఇప్పుడు మనం అన్నీ వేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకున్నాం కదండి. దీంట్లోనే అరటిపళ్ళు, వేపిన శనగపప్పు, బెల్లం, మామిడికాయలు, చింతపండు గుజ్జు వేసాం కదండి. అది జస్ట్ చిన్నది మిక్సీ, ఎందుకంటే కొంచెం థిక్నెస్ గా రావడం కోసం మాత్రమే ఇలా మనం మిక్సీ చేస్తున్నాము. చూడండి, మిక్సీ కూడా ఎక్కువసేపు ఏం చేయకూడదండి, ఒక 2 times.
అంతే, అంతేనండి. ఇప్పుడు మళ్ళీ మన బౌల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకుందాం. ఆ బౌల్లోకి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అది వేసుకుందాం. ఇప్పుడు మిరియాల పౌడర్ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. తర్వాత వేప పువ్వు, ఇది మొత్తం ఒకసారి మనం కలుపుకోవాలి. చేత్తో కలుపుకున్నా ఉంటే స్పూన్తో కలుపుకున్నా పర్లేదు, నేను చేత్తో కలుపుతున్నానండి. చాలా మంది అమెరికాలో ఉన్న మన తెలుగు వాళ్ళకి మన ఉగాది పచ్చడి ఎలా చేయాలో చాలా మందికి తెలియదండి. కానీ మన ఇంట్లో ఉన్న పదార్థాలతోనే మనం ఉగాది పచ్చడి అనేది చేసుకోవచ్చు. షడ్రుచులతో తయారయ్యేది ఈ ఉగాది పచ్చడి. మనం ముందుగుంటన దేవుడికి పెడదామండి, లక్ష్మీదేవికి పెట్టడానికి వెళ్దాం. ప్రతి ప్రసాదం పెట్టేటప్పుడు ఖచ్చితంగా పైన తులసి దళాలు అనేది ఖచ్చితంగా పెట్టాలి. పెడితేనే అది దేవుడికి నైవేద్యం మనం సమర్పించినట్టుగా ఉంటుంది. మరి ఇంత చేసిన వాళ్ళు మనం ఈ ఉగాది పచ్చడి టేస్ట్ చేయకపోతే ఏమైనా బాగుంటుందా? ఇప్పుడు మా అబ్బాయిని నేను పిలుస్తాను. పచ్చడి నాన్న, ఈ పచ్చడితో నువ్వు మంచిగా బాగుండాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. బాగుందా? చాలా బాగుంది. నాకు కొంచెం చాలా బాగుందండి. ఉగాది పచ్చడి మీరు ఖచ్చితంగా చేసుకోవాలి, ఖచ్చితంగా తినాలి, అందరికి కూడా పంచండి. అండ్ ఇలా కూడా మీరు కూడా చాలా సింపుల్ వేలో ఉగాది పచ్చడిని మన తెలుగు వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మెయిన్ ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.